والصلاة والسلام على من لا نبي بعد أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أفلا يتدبرون القرآن ولو كان من عند غير الله لوجدوا فيه اختلافا كثيرا قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సంరక్షకుడు సురక్షితుడు సర్వాధికుడు సర్వోత్తముడు అనంతుడు నిత్యుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు తల్లి తండ్రి కూతురు కుమారుడు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్ధించని పరమ పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా కామ క్రోధ లోప మోహ మద మాశ్చర్యాలకు అతీతుడు తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమరుపలిచినవాడు సృష్టి వ్యూహాన్ని రచించేవాడు దానిని అమరుపలిచేవాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానుడు గర్భాన్ని జగమంతగా చేసిన వాడే అల్లాహ్ సుబ్హానహు తఆలా వేదాలలో చూసినట్లయితే గతవాయో దివ్యతి క్రీడతి సతేవః యశ్చరాచరం జగద్యోతయతి సతేవః యః స్వాపయతి సతేవః యోకిలాం జగన్నిర్మాణేన బర్హతి వర్ధయతి స బ్రహ్మ గతవాయో దివ్యతి క్రీడతి సతేవః ఈ సమస్త జగత్తును ఎవ్వరి సహాయము లేకుండా తన సొంత శక్తిని నిర్మించువాడినే అల్లాహ్ అంటారు యశ్చరాచరం జగద్యోతయతి సతేవః ఈ చరాచర సృష్టిని సృష్టించిన వాడినే అల్లాహ్ అంటారు ఏకమే అద్వితీయం ఆయన ఒక్కడు ఆయన అద్వితీయుడు ధావ్య భూమి జనయాం దేవయేకః ధావ్య ఆకాశము భూమి ఇప్పుడమి సృష్టించిన వాడు అల్లాహ్ దేవ ఏకః ఒక్కడే ఉన్నాడు అష్నోత్తర శతనామోలి ప్రణవ స్తోత్రంలో చూసినట్లయితే ఓం జన్మప్రద జన్మరహిత ఆయన పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు ఓం శుద్ధ బ్రహ్మ పరాత్మర ఆయన అత్యంత పరిశుద్ధుడు ఓం ప్రళయానంతర సున్మితాః ఆయన ప్రళయం తర్వాత కూడా ఉండేవాడు తద్బ్రహ్మ తాపత్రయతీతం అల్లాహ్ బాధలకు అతీతుడు ఏష సుక్తేష జాగృతి కామం కామం పురుషో నిర్విమానః సుగ్రంథ బ్రహ్మ సమస్త ప్రాణికోట్లు నిద్రావస్థలో ఉండు సమయమున ఏ పూర్ణ పురుషుడు మేల్కొని సమస్త ప్రాణులందరికీ ఆహార సదుపాయాలు చేస్తున్నాడో ఆయనే అల్లాహ్ తబారక వ తఆలా అధర్మణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16 నుంచి 21 మంత్రాలు చూసినట్లయితే నా ద్వితీయోనా ధృతీయోనా చతుర్థోనా వ్యుచ్యతే పంచమోనా సృష్టః సప్తమోనా వ్యుచ్యతే నాష్టమోనా నవమో దశమోనా వ్యుచ్యతే కవితం నికతం సహ శేష ఏక ఏకరుత్ ఏక ఏవ ఆయన ఒక్కడు ఒకే ఒక్కడు 2 3 4 5 6 7 8 9 10 కానే కాదు ఈ దశ అవతారాలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి సకల లోకాలను సృష్టించి పాలించి పోషించి రక్షిస్తున్న విశ్వ నిర్మాత అల్లాహ్ సుబ్హానహు తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను నేటి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు హజరత్ ముఫ్తీ మునీర్ అహ్మద్ సాబ్ గారిని మరియు మౌలానా ఖలీల్ అహ్మద్ సాబ్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్మించిన హజరత్ ముఫ్తీ జుబేర్ అహ్మద్ సాబ్ గారిని మరియు ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు దీనికి అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరిపై వర్షించుగాక ఆమీన్ సోదర మహాశయులారా నేటి నా యొక్క అంశము అంతిమ దైవ గ్రంథం అల్ ఖురాన్ ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ మత గ్రంథాన్ని రచించిన రచయిత ఆధర్ అనేవాడు ఉంటాడు కేవలం ఒక్క ఖురాన్ దీనికి ఎటువంటి రచయిత అనేవాడు ఉండడు అంటే ఏ మానవుడు కానీ ఏ ప్రవక్త కానీ ఈ ఖురాన్ గ్రంథాన్ని రచించలేదు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మానవాళి కోసం పంపినటువంటి గ్రంథమే అల్ ఖురాన్ ఖురాన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే నిత్య పారాయణ గ్రంథము అనునిత్యం పఠించబడేటటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ఈ ఖురాన్ యొక్క పారాయణం జరుగుతూనే ఉంటుంది
అది ఎలాగంటే ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పట్టణాలలో ఉన్న మస్జిదుల్లో, మద్రసాలలో ఖురాన్ యొక్క పారాయణం ఉచ్ఛస్వరంతో జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగానైతే సూర్యోదయం అవ్వడం ఆగదో, ఏ విధంగానైతే సూర్యాస్తమయం అవ్వడం ఆగదో, ఈ ఖురాన్ యొక్క పారాయణం కూడా ఆగదు. సోదర మహాశయులారా, ఈ ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన ముస్లింలు దాదాపుగా 1 కోటికి పైగా మంది ఉన్నారు. అంతేకాకుండా గ్రుడ్డివారు, అంధులు సైతం వినడం ద్వారా ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన ముస్లింలు చాలా మంది ఉన్నారు. ఏ గ్రంథాన్ని తీసుకున్నా ఆ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన వారు కనపడరు, కానీ ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన ముస్లింలు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 1 కోటికి పైగా మంది ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన హాఫీజే ఖురాన్లు ఉన్నారు. సోదర మహాశయులారా, ఈ ప్రపంచంలో మానవాళికి మార్గం చూపించడానికి అల్లాహ్ తాలా ప్రవక్తలను పంపించాడు. అందులో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇది ఏ కులానికో, ఏ మతానికో, ఏ జాతి ప్రజలకో లేదా అరబుల కోసం ఈ ఖురాన్ రాలేదు. హుదల్ లిన్నాస్, సమస్త మానవాళి కోసం ఈ ఖురాన్ అవతరింపబడింది. ఈ ఖురాన్ అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ యొక్క ఏకత్వం, అల్లాహ్ ఎవరనే విషయం, అల్లాహ్ మానవాళికి ఇచ్చిన మాజ్ఞలు మనకి తెలుస్తుంది. ఖురాన్లో అల్లాహ్ యొక్క గొప్పతనం చూసినట్లయితే సూరతు సజ్దా సూర నంబర్ 32 ఆయత్ నంబర్ 4, అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ 6 అయ్యామిన్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్ మా లకుమ్ మిన్ దునిహి మిన్ వలియ్యి వలా షఫీ అఫలా తతదక్కరూన్. అల్లాహ్ అంటే భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించిన వాడినే అల్లాహ్ అంటారు. అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునేవారు గాని, మీకు సాయం చేసేవారు గాని, మీకు సిఫారిష్ చేసేవారు గాని ఎవ్వరూ లేరు. ఖురాన్లో సూరతు రూమ్ సూర నంబర్ 30 ఆయత్ నంబర్ 40 చూసినట్లయితే అల్లాహుల్లదీ ఖలఖకుమ్, అల్లాహ్ని మిమ్మల్ని సృష్టించాడు. సుమ్మ రజకకుమ్, అల్లాహ్ని మీకు తినడానికి తిండి ఉపాధినిస్తున్నాడు. సుమ్మ యుమీతుకుమ్, అల్లాహ్ని మీకు మరణాన్ని ఇస్తాడు. సుమ్మ యుహ్యీకుమ్, అల్లాహ్ని మీకు మరణం తర్వాత ఒక జీవితాన్ని ఇస్తాడు. ఖురాన్లో సూరతుల్ అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 22 చూసినట్లయితే లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా, ఒకవేళ భూమి ఆకాశాలను ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దైవాలు కూడా ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయేది. సూరతు త్వాహా సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 14 చూసినట్లయితే ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అన ఫఅబుద్ని, నేనే అల్లాహ్ను, నేను తప్ప మరో దేవుడు లేడు, కాబట్టి నువ్వు నాకే దాసించని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సూరతుల్ అన్ఆమ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 103, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్, చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని. ఏ మానవుడు తన ఇంద్రియాలతో ఆ దైవాన్ని చూడలేడు, ఆ దైవం సమస్తాన్ని చూస్తున్నాడు. ఖురాన్లో సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 21 చూసినట్లయితే యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్ అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషన్ వస్సమాఅ బినాఅ వఅన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుమ్. ఓ మానవులారా, మీరు ఆ దైవాన్ని ఆరాధించండి, ఎవరైతే మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించాడో. ఆయన మీ కొరకు భూమిని పాన్పుగాను చేసి, ఆకాశాన్ని కప్పుగాను చేసి, పైనుంచి వర్షాన్ని కురిపించి రకరకాల పంటలు పంట ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఈ విషయం తెలిసిన తర్వాత మీరు అల్లాహ్తో ఇతరులను జోడించకండి అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 88 చూసినట్లయితే కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుమ్ అమ్వాతం ఫఅహ్యాకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్ సుమ్మ ఇలైహి తుర్జఊన్. మీరు అల్లాహ్ పట్ల ఎలా తిరస్కరిస్తారు? వాస్తవంగా ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు, ఆ తర్వాత ప్రాణం తీసేది ఆయనే, ఆ తర్వాత మళ్ళీ ప్రాణం పోసి నుంచో పెట్టేది ఆ దైవం. ఈ విధంగా ఖురాన్లో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ యొక్క ఏకత్వం, అల్లాహ్ మానవులకి ఇచ్చిన ఆజ్ఞలు మనకి తెలుస్తున్నాయి. చివరిగా సూరతు నిసాలోని సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 82ని చదివి దాని యొక్క అర్థాన్ని తెలియజేసి నేను నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అఫలా యతదబ్బరూనల్ ఖురాన వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. మీరు ఈ ఖురాన్ని ఎందుకు అన్వేషించరు? వాస్తవంగా ఇది అల్లాహ్ తరపున కాక ఏ మానవుడి తరపున వచ్చినట్లయితే ఇందులో పరస్పర దోషాలు, లోపాలు అనేవి ఉండేవి.
కాబట్టి ఇది అల్లాహ్ యొక్క గ్రంథం. ఎటువంటి పరస్పర దోషాలు లోపాలు అనేవి ఉండవు. ఇది నిస్సందేహంగా అల్లాహ్ యొక్క గ్రంథం. ఏ మానవాళి ప్రమేయము లేనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని దీని వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ వర్షించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. माशाअल्लाह, बहुत खूब। अल्लाहुम्मा ज़िद फज़िद हय्याकल्लाह। मुअज़्ज़ज़ सामीन किराम, आपने अंदाज़ा